కొన్ని పేర్లు పుట్టుకతోనే బరువుగా ఉంటాయి. ఆ పేరును మోసుకుంటూ నడవటం కాదు అసలు కష్టం. ఆ పేరుకు న్యాయం చేయడమే అసలు యుద్ధం. మెగాస్టార్ చిరంజీవి కొడుకు అనే మాటతోనే సినిమాలో అడుగుపెట్టిన ఒక యువకుడు ప్రపంచం అతన్ని చూడలేదు. తన తండ్రి ప్రతిబింబాన్ని మాత్రమే చూసింది. ప్రతి సినిమా తర్వాత తీర్పులొచ్చాయి. ప్రతి తప్పు తర్వాత విమర్శలు పెరిగాయి. ఇంకా నటన రాలేదు, ఇమేజ్ ఉంది కానీ ఆత్మ లేదు అని. కానీ అతను మాటలతో కాదు, మౌనంతో సమాధానం చెప్పాడు. పడిపోయిన ప్రతిసారి లేచి నిలబడ్డాడు. వెనక్కి తగ్గలేదు, లోపలే మారిపోయాడు. ఈ కథ ఒక స్టార్ కిడ్ కథ కాదు. ఈ కథ ఒక మనిషి తన నీడను దాటి తనకంటూ ఒక వెలుగు సృష్టించుకున్న కథ. ఇది విజయం గురించి కాదు, ఒత్తిడిని ఎలా తట్టుకున్నాడో గురించి. ఇది పేరు గురించి కాదు, పేరుకు అర్హత ఎలా సంపాదించుకున్నాడో గురించి. ఈరోజు మనం చూస్తున్న రామ్ చరణ్ ఒక రాత్రిలో పుట్టలేదు. ఈ వీడియో ఆ మార్పు కథ. కొన్ని పేర్ల ఆశీర్వాదం, కానీ అదే సమయంలో ఒక శాపం కూడా. ఆ పేరు వినగానే ప్రపంచం ముందే ఒక నిర్ణయం తీసుకుంటుంది. రామ్ చరణ్కి సినిమా మొదలయ్యేలోపే సినిమా అయిపోయింది అనుకున్నారు కొందరు. మెగాస్టార్ చిరంజీవి కుమారుడు అనే గుర్తింపు అతనికి అవకాశం ఇచ్చింది. కానీ అదే గుర్తింపు అతనిపై భారంగా మారింది. ఎందుకంటే అతను చేసే ప్రతి అడుగు తన కోసం కాదు, ఆ పేరు కోసం. తన నటన చూడలేదు ముందు, తన తండ్రి నీడనే చూశారు. 2007లో చిరుతతో అతను తెరపైకొచ్చాడు. ఒక కొత్త నటుడిగా కాదు, ఒక ప్రశ్నగా. ఈ అబ్బాయి నిలబడతాడా, ఈ పేరు మోయగలడా అని. అతని కళ్లలో ధైర్యం ఉంది, కానీ లోపల ఒక భయం కూడా ఉంది. తప్పు చేస్తే క్షమించరు అని తెలిసిన భయం, తడబడితే ఎగతాళి చేస్తారనే భయం. అయినా కూడా అతను వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే ఇది తన ఎంపిక కాదు, తన పరీక్ష. ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి. సినిమా రంగంలో స్టార్ కిడ్గా పుట్టడం సులభం, కానీ స్టార్గా నిలబడడం ప్రతిరోజు జరిగే యుద్ధం. ఈ యుద్ధం అప్పుడే మొదలైంది. చిరుత తర్వాత అందరూ ఒకటే అనుకున్నారు, ఇంకా పెద్దదొస్తుంది. అదే వచ్చింది, మగధీర. సాధారణ సినిమా కాదు, ఒక సంచలనం, ఒక చరిత్ర. ఒకే నటుడు, 2 జన్మలు, 100 కోట్ల అంచనాలు. మగధీర్తో రామ్ చరణ్ ఒక్కసారిగా స్టార్ అయ్యాడు. కానీ ఆ స్టార్డం అతనికి ఆనందం కంటే బాధ్యతను ఎక్కువగా ఇచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి సినిమా మగధీర్ తర్వాత ఏంటి అనే ప్రశ్నతోనే మొదలయ్యేది. కానీ సినిమా అనేది లెక్కల ప్రపంచం కాదు, అనుభవాల ప్రపంచం. కొన్ని సినిమాలు పనిచేశాయి, కొన్ని నిరాశపరిచాయి. అప్పుడు విమర్శలు మొదలయ్యాయి. ఇమేజ్ ఉంది కానీ లోతు లేదు, డాన్స్లున్నాయి కానీ భావం లేదు, స్టార్ కిడ్ అడ్వాంటేజ్ మాత్రమే అని. ఆ మాటలు పత్రికల్లోనే కాదు, అతని మనసులో కూడా ముద్రపడ్డాయి. ప్రత్యుత్తరం ఇవ్వచ్చు, వివరణలు చెప్పవచ్చు, కానీ రామ్ చరణ్ ఆ మార్గాన్ని ఎంచుకోలేదు. అతను చేసిన పని ఒక్కటే, మౌనంగా మారాడు. మాటలు తగ్గాయి, ఇంటర్వ్యూలు తగ్గాయి, పబ్లిక్ ముందు కనిపించడం తగ్గింది. కానీ లోపల ఒక యుద్ధం నడుస్తోంది. తనను తాను ప్రశ్నించుకోవడం, తన లోపాలను అంగీకరించడం, మళ్లీ మొదలుపెట్టడం. ఇది పతనం కాదు, ఇది పునర్నిర్మాణం. అందరూ గమనించలేదు, కానీ రామ్ చరణ్ తనను తాను మార్చుకుంటున్నాడు. ఈ దశ అతన్ని విరగ్గొట్టలేదు, అతన్ని సిద్ధం చేసింది. ఎందుకంటే నిజమైన ఎదుగుదల అభినందనలో కాదు, విమర్శల మధ్యే పుడుతుంది. ఆ విమర్శలు ఆగలేదు, కానీ అతను వాటితో పోరాడలేదు. అతను వాటిని తనలో కలిపేసుకున్నాడు. ఇప్పుడు ప్రశ్న ఇది కాదు, ప్రపంచం ఏమనుకుంటుంది. ప్రశ్న ఇది, నేనేం మారాలి? రామ్ చరణ్ స్టార్గా మారాలని కాదు, నటుడిగా నిలబడాలని నిర్ణయించుకున్నాడు. ఇది ఒక్క సినిమా కోసం చేసిన ప్రయత్నం కాదు, ఇది జీవనశైలి మార్పు. శరీరం మాత్రమే కాదు, మనసు కూడా. శిక్షణ మొదలైంది, సహనం పెరిగింది, తన లోపాలను తానే అంగీకరించడం మొదలైంది. కెమెరా ముందు ఎక్కువగా కనిపించలేదు, కానీ కెమెరా వెనక తనతో తానే పోరాడుతున్నాడు. అప్పుడే వచ్చింది రంగస్థలం. స్టైలిష్ హీరో కాదు, మెరిసే సంభాషణలు కాదు, ఒక పల్లెటూరు యువకుడు. చెవికి వినిపించని లోకం, లోపల మంటలా మండే కోపం. ఆ పాత్రలో మన హీరోని చూడలేదు, మనుష్యుణ్ణి చూశాం. ఆ కళ్ళలో గ్లామర్ లేదు, గాయం ఉంది. ఆ నటనతో ఒక్క ప్రశ్న మిగిలింది, ఇన్ని రోజులు ఈ నటుడు ఎక్కడ దాగిన్నాడు? ఆ రోజు విమర్శలు ఆగాయి, మాటలు మారాయి. ఇతను మారిపోయాడు కాదు, ఇతను బయటపడ్డాడు అన్నారు. ఈ మార్పు అకస్మాత్తుగా జరగలేదు, ఇది సంవత్సరాల మౌనం ఫలితం. ఎందుకంటే నిజమైన మార్పు హడావిడిలో కాదు, నిశ్శబ్దంలో జరుగుతుంది. మరియు ఆ నిశ్శబ్దం రామ్ చరణ్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లే తలుపు తట్టింది. రంగస్థలం తర్వాత ఒక విషయం స్పష్టమైంది. రామ్ చరణ్ ఇప్పుడు ఒక స్టార్ మాత్రమే కాదు, ఒక నటుడు.
కానీ ఆ ప్రయాణం అక్కడితో ఆగలేదు. అది ఇంకా పెద్ద వేదిక కోసం సిద్ధమవుతుంది. అప్పుడే వచ్చింది ఆర్ఆర్ఆర్. ఇది మరో సినిమా కాదు. ఇదొక భారం, దేశ చరిత్రను మోసే పాత్ర. అల్లూరి సీతారామరాజు. ఈ పాత్రకు కేవలం శరీర బలం సరిపోదు, కళ్ళల్లో నమ్మకం ఉండాలి. నిశ్శబ్దంలో కూడా అర్థం చెప్పగలత సామర్థ్యం ఉండాలి. రామ్ చరణ్ ఈ పాత్రను ఆడలేదు, ఈ పాత్రగా మారిపోయాడు. తక్కువ మాటలు, ఎక్కువ భావం, ఒక్క చూపుతోనే దేశభక్తిని పలికించిన నటన. ఇక్కడ హడావిడి లేదు, అతిశయాలు లేవు. ఉన్నది ఒక్కటే, ఆత్మ నియంత్రణ. ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఈ నటుడెవరు అని కాదు, ఈ నటన ఎక్కడిది అని. ఆ క్షణం రామ్ చరణ్ సినిమా హద్దులు దాటింది, భాషలు దాటింది, దేశాలు దాటింది. నాటు ప్రపంచాన్ని కదిలించింది. కానీ రామ్ చరణ్ నటన ప్రపంచాన్ని నిలిపేసింది. అంతర్జాతీయ వేదికలపై చప్పట్ల శబ్దాలు వినిపించాయి. కానీ ఆ చప్పట్ల వెనుక ఏముంది? సంవత్సరాల కష్టం, మౌనం, విమర్శలు, సహనం. ఇదొక రాత్రిలో వచ్చిన విజయం కాదు, ఇదొక జీవితాన్ని క్రమంగా నిర్మించిన ఫలితం. ఆ రోజు ప్రపంచం రామ్ చరణ్ని గుర్తించింది. కానీ నిజానికి ఆ రోజు రామ్ చరణ్ తనను తాను పూర్తిగా కనుగొన్నాడు. ప్రపంచం చప్పట్లు కొట్టిన తర్వాత చాలామంది మారిపోతారు. కానీ రామ్ చరణ్ మారలేదు. విజయం అతన్ని ఎత్తుకు తీసుకెళ్ళింది, కానీ అతని కాళ్ళు నేళ్లు వదలలేదు. ఆర్ఆర్ఆర్ తర్వాత అతను ఎక్కడా అతిశయంగా మాట్లాడలేదు. తన గురించి తనే గొప్పగా చెప్పుకోలేదు. ఎందుకంటే అతనికి తెలుసు, నిజమైన గొప్పతనం మాటల్లో కాదు, నడవడిలో ఉంటుంది. సినిమాల బయట రామ్ చరణ్ ఒక శాంతమైన వ్యక్తి. తక్కువ మాటలు, తక్కువ ప్రదర్శన. కానీ లోపల క్రమశిక్షణ ఉంది. ప్రతిరోజు తనను తాను మెరుగుపరుచుకోవాలనే తపనుంది. తండ్రి పేరు అతనికి దారి చూపింది. కానీ ఆ దారిలో నడిచింది మాత్రం తన కాళ్లే. అతను వారసత్వాన్ని వాడుకోలేదు, అర్థం చేసుకున్నాడు. గౌరవాన్ని డిమాండ్ చేయలేదు, సాధించాడు. అందుకే ప్రజలు అతన్ని స్టార్గా మాత్రమే కాదు, మనిషిగా కూడా నమ్మారు. ఇక్కడ ఒక విషయం స్పష్టం. సక్సెస్ మాటలు పెంచుతుంది, క్యారెక్టర్ నిశ్శబ్దాన్ని పెంచుతుంది. రామ్ చరణ్ దగ్గర రెండూ ఉన్నాయి. కానీ అతను ఎంచుకున్నది నిశ్శబ్దమే. ఎందుకంటే అతనికి తెలుసు, నిజమైన ప్రయాణం ఇప్పుడే మొదలైంది అని. ఇంతవరకు మనం చూసింది ఒక హీరో ప్రయాణం కాదు. ఇదొక మనిషి తనపై పెట్టిన అంచనాల్ని ఎలా మెల్లగా దాటాడో చెప్పే కదా. రామ్ చరణ్ విజయం కోసం పరిగెత్తలేదు, పేరును మోసుకుంటూ సులభంగా ముందుకు వెళ్ళలేదు. అతను చేసింది ఒక్కటే, ప్రతిరోజు తనను తాను కొంచెం మెరుగుపరుచుకోవడం. పడిపోయినప్పుడు అవమానాన్ని కాదు, పాఠాన్ని తీసుకున్నాడు. విమర్శలు వచ్చినప్పుడు సమాధానం ఇవ్వలేదు, మార్పును చూపించాడు. అందుకే అతని ప్రయాణం శబ్దంగా లేదు, లోతుగా ఉంది. ఇక్కడున్న అసలైన పాఠం ఇదే. వారసత్వం మీకు ద్వారం తెరుస్తుంది, కానీ అక్కడ నిలబెట్టేది మీ కష్టం మాత్రమే. పేరు మీకు గుర్తింపిస్తుంది, కానీ ఆ గుర్తింపుకు అర్హత మీ ప్రవర్తనే నిరూపిస్తుంది. ఈరోజు మనం చూస్తున్న రామ్ చరణ్ ఒక రాత్రిలో పుట్టిన స్టార్ కాదు. అతని ఏళ్ల తరబడి మౌనంగా కష్టపడి తనను తానే నిర్మించుకున్న వ్యక్తి. అందుకే అతను తన నీడను దాటలేదు, తన నీడనే తన కిరీటంగా మార్చుకున్నాడు. ఇది ముగింపు కాదు, ఇది ఇంకా రాయాల్సిన ఒక ప్రయాణానికి మొదటి పూర్తి వాక్యం.